భార్యాభర్తల బంధానికే మాయని మచ్చ తెచ్చారా దంపతులు. ఒకరు తప్పు చేస్తే మరొకరు సరిదిద్దాల్సింది పోయి ఇద్దరూ కలిసి తప్పు మీద తప్పులు చేస్తూ పోయారు. వ్యాపారంలో నష్టాలొచ్చాయని గలీజ్ దందాకు తెరలేపారు. దాదాపు 1500 మంది వీరి బారిన పడ్డారు. ఇప్పటికీ వీరి గుప్పెట్లో 100 మంది చిక్కుకొని ఉన్నారు. ఒక బాధితుడు చేసిన ఫిర్యాదుతో ఈ దంపతుల తెరచాటు యవ్వారమంతా బయటపడింది. చేసిన పాపాలు ఊరికే పోతాయా? ఇద్దరు ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటకు చెందిన వెంకట్రావుపేటకు చెందిన పోతు శరత్ కుమార్ కరీంనగర్లో స్థిరపడి పలు వ్యాపారాలు చేసేవాడు. 2015లో మంచిర్యాలకు చెందిన లలిత అనే మహిళతో శరత్ కుమార్కు వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొన్నేళ్ల క్రితం ఉపాధి కోసం కరీంనగర్కు వచ్చి మార్బుల్ వ్యాపారం చేసిన శరత్ కుమార్ నష్టాలు రావటంతో ఇంటీరియర్ డిజైనింగ్ వ్యాపారాన్ని ప్రారంభించాడు. వ్యాపారం సరిగా సాగకపోవడంతో తొందరగా డబ్బులు సంపాదించాలన్న ఆశతో జిగుప్సాకర దందాకు తెరతీశారు. యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆమె కొన్ని ఫోటోలు పాటలు పెట్టుకుంటూ ఆమె మిగతా సులభంగా డబ్బులు ఏ విధంగా సంపాదిస్తారనే విషయం పై ఆలోచించుకుంటూ ఇద్దరు భార్యాభర్తల అనుమతితోనే నగ్నంగా వీడియోలను తీసి ఈ మన ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ పెడితే కొంతమందితో మనం పరిచయం ఏర్పరచుకొని వారి ద్వారా మనము కొంత డబ్బు సంపాదించవచ్చు అనే ఆలోచనలో వాళ్ళు ఉండి ఇన్స్టాగ్రామ్లలో ఆమె నగ్నంగా ఉన్న ఫోటోలను పాటలను యూట్యూబ్ ద్వారా మరియు ఇన్స్టాగ్రామ్ ద్వారా పంపగా కొంతమంది వ్యక్తులు అంటే సుమారు దాదాపు యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యేవారు 1250 మంది వరకు సుమారు వ్యక్తులు ఫాలో అవుతున్నారు. అందులో కొంతమంది ఆమెను నువ్వు నగ్నంగా మాతో పాల్గొంటా అంటే నీ అడ్రస్ చెప్తే మీ దగ్గరికి వచ్చి డబ్బులు ఇస్తామని చెప్తే ఆమె డబ్బులు సులభంగా సంపాదించవచ్చు అనే ఉద్దేశంతోనే ఆమె ఇన్స్టాగ్రామ్లో ఆమె నంబరు మెసేజ్ చేస్తే ఆ నంబర్ మెసేజ్ ద్వారా అడ్రస్ కనుక్కొని దాదాపు 500 మంది వరకు కరీంనగర్ వచ్చి ఆమెతో సెక్స్లో పాల్గొని డబ్బులు ఇవ్వగా చాలా డబ్బులు వసూలు చేసిండు. దంపతులిద్దరూ వ్యాపారస్తులు, యువకులే లక్ష్యంగా హనీ ట్రాప్నకు పాల్పడ్డారు. 2 ఏళ్లుగా ఆరేపల్లిలోని ఓ అపార్ట్మెంట్లో నివాసముంటూ గలీజ్ దందా నడిపించారు. ఆరేపల్లి ప్రాంతంలో శ్రీ సాయి నివాస్ అనే అపార్ట్మెంట్లో 301 అనే ఒక అపార్ట్మెంట్లో 3 బెడ్రూములు గల ఇల్లు తీసుకొని ఈ సెక్స్ వ్యవహారాన్ని ఈజీగా నడపవచ్చు అనే ఉద్దేశంతో చాలామంది ఆ ఇంటికి వచ్చుచూ పోచుండగా తన భర్త ఆ నగ్నంగా పాల్గొనే గదిలో ఒక వీడియో కెమెరాను అమర్చి ఆ వీడియో కెమెరా ద్వారా తన ఫోన్కు అటాచ్మెంట్ చేసుకొని వారు అతని భార్య మరియు ఆ విటుడు ఎవరైతే వచ్చి పాల్గొంటారో సెక్స్లో ఆ ఫోటోలను ఆయన తన ఫోన్లో బంధించి తర్వాత వారికి పంపుతానని బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళ దగ్గర చాలా డబ్బులు వసూలు చేసిండు. ఈ గలీజ్ దందా ద్వారా సంపాదించిన డబ్బుతో కరీంనగర్ సమీపంలోని ఆరేపల్లిలో సుమారు 65 లక్షల విలువైన ఓ ఫ్లాట్, ఖరీదైన ఫర్నిచర్, 10 లక్షల విలువైన కారు కూడా దంపతులు కొనుగోలు చేశారు. ఇన్స్టాగ్రామ్లోని ఫాలోవర్స్లో దాదాపు 100 మందితో ఆమెకు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దానితోనే ఆయన ఒక మంచి విలువైన కారు కూడా కొనుక్కోవడం జరిగింది. అదే కారు ఈఎంఐ కూడా, ఇల్లు ఈఎంఐ 50 లక్షలు పెట్టి కొన్న ఇల్లు కూడా ఈ సెక్స్ వ్యవహారంలో సంపాదించిన డబ్బుతోనే కొన్నట్లు ఆయన అంగీకరించిండు మా ముందు. మరియు ఇప్పుడు మా వద్ద సమాచారం ఒక 100 మంది వరకే మాకు రెగ్యులర్ టచ్లో ఉన్నారు. మిగతా చాలామంది మా దగ్గరికి రావడం మానేసినారు. ఆయన అంగీకరించిండు మా ముందు. వలపు వల విసురుతున్న దంపతులు కరీంనగర్కు చెందిన ఓ వ్యక్తి నుంచి సుమారు 14 లక్షలు వసూలు చేశారు. ఆ తర్వాత మరో 5 లక్షలు ఇవ్వాలని బెదిరింపులకు దిగారు. డబ్బులు ఇవ్వకుంటే చంపుతామని బెదిరించడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ఈ మొత్తం వ్యవహారం బట్టబయలైంది. ఈ 100 మందిలో ఒక బాధితుడు తనను కూడా ఒక 2 సంవత్సరాల నుంచి వేధిస్తూ దాదాపు 14 లక్షల వరకు తన వద్ద ఉన్న డబ్బును కాజేసి నువ్వు రావడం లేదు,
అని ఆయన బెదిరిస్తూ, అంటే నా దగ్గర డబ్బులు లేవు, నేను రావడం కష్టం, ఇక నుండి నన్ను మర్చిపోండి అని చెప్తే వినకుండా వాళ్ళు ఒక 5 లక్షల రూపాయలు కావాలి, ఒకవేళ 5 లక్షల రూపాయలు ఇవ్వకపోతే నీ వీడియోలు నగ్నంగా నాతో పాల్గొన్న వీడియోలు మొత్తం ఉన్నాయి, అట్టి వాటిని మీ కుటుంబంకు మరియు ఈ సెల్ ఫోన్లలో వైరల్ చేస్తాం, లేని ఏడల నిన్ను ఎట్టి విధంగానైనా చంపివేస్తామని చెప్పి బెదిరించగా అతడు మొన్న 11వ తారీఖు నాడు సిరిపురం కాలనీ వద్ద 1 లక్ష రూపాయలు ఇచ్చి వాళ్ళను వేడుకుందామని చెప్పి నిలబడగా వాళ్ళిద్దరు భార్యాభర్తలు కలిసి ఆ కారులో వచ్చి ఆయన బెదిరించగా 1 లక్ష రూపాయలు ఇచ్చి మిగతా 4 లక్షల రూపాయలు ఒక 2 రోజుల తర్వాత అప్పగిస్తా అని చెప్పేసి బ్రతిమాడగా వాళ్ళు 2 లక్షల రూపాయలు 4 లక్షల రూపాయలు 2 రోజులు అప్పగించకపోతే నిన్ను ఏ విధంగానైనా చంపుతామని బెదిరించి వెళ్ళిపోగా అతడు మా పోలీస్ స్టేషన్ వచ్చి ఆ జరిగిన విషయాన్ని మొత్తం క్లుప్తంగా దరఖాస్తు ద్వారా ఫిర్యాదు చేయగా మేము అటు 2 వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు మిగతాది చేపట్టడం జరుగుతున్నది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ నెల 14న కరీంనగర్ తీగల వంతెన సమీపంలోని ఓ దాబా వద్ద ఉన్న దంపతులను అరెస్టు చేశారు. నగ్న వీడియోలు తీసిన మొబైల్ ఫోన్తో పాటు కొంత నగదు, చెక్కును స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 4 సంవత్సరాల నుంచి దందా, ఒక 2 సంవత్సరాలు బయట చేసినారు, 24-25 సంవత్సరం అపార్ట్మెంట్ తీసుకొని చేసినారు. గ్రూప్ అనేది ఏం లేదు, ఇన్స్టాను ఈ యూట్యూబ్ ఛానల్ ఈ 2. ఈ ఇన్స్టాగ్రామ్లో ఏదైతే ఈమె నగ్నంగా వీడియో అంటే మామూలుగా సగం బట్టలతోని వేసిన వీడియోలు చూస్తే అది చూసి చాలామంది ఫాలో అయ్యి ఈమె నంబర్ కనుగొని ఈమెకు ఫోన్ చేస్తే ఆ ఫోన్ ద్వారా వాళ్ళ అడ్రస్ తీసుకొని వాళ్ళు పోయి సెక్స్లో పాల్గొని డబ్బు ఇచ్చేవారు. దంపతులిద్దరినీ రిమాండ్కు తరలించిన పోలీసులు బాధితుల సంఖ్య 100ల్లో ఉండటంతో మరింత లోతుగా విచారణ జరపనున్నట్లు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో పరిచయం లేని వ్యక్తుల ట్రాప్లో పడకూడదని, ఎవరైనా ఇలాంటి వేధింపులకు గురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారు.